ఆ పోలీసులకి సావిత్రి నాన్న చంపాలని చూసింది మీరు పంపించిన మనుషులని తెలిసిందంట. తెలిస్తే వాడు దొరకలు కదా. ఆ కార్యక్రమం కూడా అయిపోయిందండి. ఆ ఇద్దరు పోలీసులు దొరికారుగా. ఈసారి నేను ఆపమన్నది భోజనానికి కాదు, వాళ్ళని వదిలేయడానికి. సార్, నువ్వు కరెక్ట్గానే విన్నావు. మనకిలాంటివి మామూలే కదా. ఒక ఆఫీసర్ను పట్టుకుని వాళ్ళు హైదరాబాద్ వచ్చే దారిలోనే ఎన్కౌంటర్ చేపిస్తున్నాడు. పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. నా అన్నను చంపాలని చూసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ ఎన్కౌంటర్ని ఆపగలిగితే పోలీస్ ఎంక్వైరీ మొదలవుతుంది. ఆ ధర్మ ఈ రుద్ర అందరూ బయటకొస్తారు. వాళ్ళు చనిపోతే నిజాలన్నీ చనిపోతాయి. అలా జరగకూడదంటే ఈ ఎన్కౌంటర్ జరగకుండా ఆపాలి. వీళ్ళ అంతు చూడాలి అంటే వాళ్ళని కాపాడాలి. ఎలా? స్రవంతి, ఏంటి స్రవంతి, ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? చెప్పు స్రవంతి. ఏం లేదు. లేదు స్రవంతి, ఏదో ఉంది. నేను వచ్చింది కూడా తెలియకుండా అంత పరధ్యానంగా ఉండవు. చెప్పు, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? రాజ్ని తన ఫ్రెండ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయబోతున్నారు. ఆ ధర్మ వాళ్ళు బయటపడకుండా ఉండటం కోసం ఎవరో పెద్ద ఆఫీసర్ని పట్టుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేయించడానికి ప్లాన్ చేశాడు. అంటే రాజుని చంపేస్తారా? చంపకపోతే ధర్మ మీ మావయ్య పేర్లు బయటకొస్తాయి కదా. అందుకే వాళ్ళని చంపేయాలని చూస్తున్నారు. స్రవంతి, రాజు నన్ను మోసం చేసుండొచ్చు, కానీ అతన్ని చంపేస్తారంటే నాకేదోలా ఉంది. అతను చావకూడదు, ఎలాగోలా కాపాడదు. నందిని, కాపాడాలని నాకు ఉంది, కానీ మన చేతిలో ఏముంది? లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. రాజుని కాపాడాలి. అతనంటే కోపం ఉంది, నన్ను ఇలా మోసం చేశాడన్న బాధ ఉంది. కానీ అతను చావుని చూడగలిగే ధైర్యం లేదు. ప్లీజ్ శ్రవంతి, నన్ను కాపాడడానికి, నా పెళ్లి ఆపడానికి నువ్వు చాలాసార్లు హెల్ప్ చేశావు. రాజ్ కోసం కాకపోయినా నా కోసం ఆలోచించి అతన్ని కాపాడే దారి చూడు. వాళ్ళని చంపాలని ఆ ధర్మ ఎవరో ఆఫీసర్ని పట్టుకున్నాడు. ఆ ఆఫీసర్ నుంచి వాళ్ళని కాపాడాలి అంటే మనం డీజీపీ గారిని కలవాలి. కలుద్దాం, ఎవరినైనా కలుద్దాం. రా వెళ్దాం పద శ్రవంతి, దా ప్లీజ్. ఎవరిని కలవాలండి? డీజీపీ గారిని కలవాలి. డీజీపీ గారు లేరమ్మా, బయటికి వెళ్ళారు. రావటానికి కొంచెం టైం పడుతుంది. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడొస్తారు? ఏదో ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళారమ్మా, రావటానికి టైం పడుతుంది. ఇప్పుడు ఎలా శ్రవంతి?
సరేనమ్మా, మీరు కూర్చోండి. సార్ రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగేనండి. ఓకే. అక్కడ వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయంగా ఉంది స్రవంతి. ఏం కాదులే నందిని, నువ్వేం భయపడకు. డీజీపీ గారు ఇంకా రాలేదు. ఆయన రావడం ఆలస్యం అయ్యే కొద్దీ అక్కడ రాసిన వాళ్ళు ఏం చేస్తారో ఏంటో. నువ్వేం కంగారు పడుకో. మీ టైం చాలా బాగుందిరా, వెళ్ళిపోండి. ఏంటి సార్? హైదరాబాద్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లటం రిస్క్ గానీ పారిపోండ్రా. సార్, మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే వదిలేసి పారిపోమంటున్నారేంటి? రేయ్, ఎందుకు వదిలేసావు కావాలా? క్లారిటీ కావాలా? సార్, మమ్మల్ని ఇక్కడ వదిలేసి పారిపోమంటున్నారంటే మీరేం చేస్తారో మాకు అర్థమైంది. రేయ్, ఏసీపీ గారే వదిలేయమన్నారా? ఎన్కౌంటర్ చేయాలంటే ఇక్కడ నిలబెట్టి కాల్ చేయలేమా? పారిపోండి. లేదు, మీరు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. మేము వెళ్ళాం. మర్యాదగా వెళ్ళండి రా, లేకపోతే షూట్ చేసి పారేయమంటారా? సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. మమ్మల్ని దయచేసి చంపొద్దు. చంపనని చెప్తున్నాను కదా. వెళ్ళిపోండి, చెప్పేది వినండి రా, వెళ్ళండి. లేదు, మీరు మమ్మల్ని చంపేస్తారు. మేము వెళ్ళాం. నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. నాకే పాపం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను చంపొద్దు సార్. ఏయ్, నన్ను ఇంకా విసిగించారనుకో ఇక్కడే షూట్ చేసేస్తాను. మర్యాదగా చెప్తున్నాను, పారిపోండి. మీరు నా మాట వినండిరా, మిమ్మల్ని ఏం చేయను. ఏసీపీ గారే మిమ్మల్ని వదిలేయమన్నారు. నేను చెప్పేది నిజంరా, వెళ్ళండి. వెళ్ళండి అని చెప్తున్నానా? వెళ్ళిపోండి. మళ్ళీ నా ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. సార్ వచ్చారు, వెళ్ళండి. పద వెళ్తాం. ఎవరమ్మా మీరు?
మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి, ఏ విషయం మాట్లాడాలి? మా నాన్న ఆ, అంటే వీళ్ళ వదిన వాళ్ళ నాన్నని చార్లెస్ అనే వ్యక్తి మరొకరు షూట్ చేసి చంపాలని చూశారు సార్. చార్లెస్సా? అతనేనని మీకెలా తెలుసు? ఏసీపీ గారే వచ్చి మాకు మార్నింగ్ ఫోటో చూపించారు సార్. వాడి గురించి ఆల్రెడీ మా టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి. అవును, మీ మామయ్య గారి దేవురు? ఘంటసాల సార్. ఘంటసాల? మాకతను ఆ ఏరియాలోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. ఉండడం కాదు సార్, వాళ్ళని అరెస్ట్ చేశారు కూడా. అవునా? ఆ ఇన్ఫర్మేషన్ నా వరకు రానేలేదు. మీకెలా తెలిసింది? తెలిసింది సార్. వాళ్ళని పట్టుకోవడమే కాదు, డబ్బు కోసమో లేకపోతే మరేదో ఆశించో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు మీ ఏసీపీ గారు. వాట్? నో, మా ఏసీపీ అలాంటి వాడు కాదు. ఏం చేశారు? రాజ్ వాళ్ళని చంపేశారా? డబ్బు కోసం ఆశపడి వాళ్ళ ప్రాణాలు తీసేశారా? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? నేను నిజం మాట్లాడుతున్నాను. మీరు డబ్బు కోసం రాజ్ వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చూడటం లేదా? నో, నేను ఎన్కౌంటర్ చేయాలని చూడటం ఏంటి సార్? వీళ్ళు చెప్పేది అబద్ధం సార్. నువ్వు చార్లెస్ వాళ్ళని అరెస్ట్ చేసావా లేదా? సార్, అది ఆన్సర్ టు మై క్వశ్చన్. అరెస్ట్ చేసావా లేదా? అంటే ఇద్దరు అనుమానితులను పట్టుకున్నాం సార్. వాళ్ళు చార్లెస్ వాళ్ళు అవునా కాదా అని కన్ఫర్మేషన్ లేదు సార్. వాళ్ళని తీసుకొస్తుండగా ఎస్కాట్గా వస్తున్న ఎస్ఐ మీద కాల్పులు జరిపి పారిపోవాలని చూశారు సార్. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది సార్. విన్నారా సార్? విన్నారా? చంపేశాడు, వాళ్ళని చంపేశాడు. ఇతను చెప్పేదంతా అబద్ధం సార్. ఇతను కావాలని షూట్ చేయించాడు. నో సార్. లేదు, ఆ ధర్మతో కలిసి రాజ్ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించావు కదూ. ఎంత ఇచ్చారు వాళ్ళు? డబ్బు కోసం ప్రాణాలు తీస్తావా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. డబ్బుకు ఆశపడి ప్రాణాలు తీసే నీకేంటి మర్యాద? నీలాంటి వాళ్ళ వల్లే పోలీసుల పరువు పోతోంది. ఏయ్, సార్ ఎదురుగా ఏటు నువ్వు? షటప్! నిన్ను స్పెషల్ ఆఫీసర్గా పెట్టింది సర్వీసులో సిన్సియర్గా డ్యూటీ చేసి చార్లెస్ని అరెస్ట్ చేస్తామని. నీ ఇష్టం వచ్చినట్లు ఎన్కౌంటర్ చేస్తామని కాదు. లేదు సార్, నేను కావాలని ఎన్కౌంటర్ చేయలేదు. వాడు దొరికిన విషయం మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అలా ఇన్ఫార్మ్ చేయలేదంటే నీ సిన్సియారిటీ మీద డౌట్ వస్తుంది నాకు. నీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తాను. నీ నిజాయితీని వాళ్ళ దగ్గరే ప్రూవ్ చేసుకో. అవుట్. గెట్ అవుట్.
సరేనమ్మా. ఏం జరిగిందనేది నేను ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకుంటాను. యూ డోంట్ వరీ. ఇక వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పదనందిని. హలో, ఏసీపీ కర్ణా ఉన్నాడు కదా, వాడి మీద నాకెందుకో డౌట్గా ఉంది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. మీ వల్ల నా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. వాయ్? ఎవరికీ తెలియకుండా మన మధ్య జరిగిన డీలే కదా అని మీరు అడిగిన పని చేయడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? ఎవరికి తెలియదు కదా. తెలియదనుకున్నాను. బట్ మనం ఎన్కౌంటర్ చేయబోతున్నాం అన్న విషయం ముందుగానే తెలుసుకుని నందిని, స్రవంతి అంట వాట్? వాళ్ళు వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? అసలు ఆ విషయం వాళ్ళకెలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. మనం ఎంతో సీక్రెట్గా ప్లాన్ చేసాం అనుకున్న విషయం వాళ్ళకెలా తెలిసిందో అర్థం కావట్లేదు. మీరున్నారన్న ధైర్యంతో నేను ఈ రిస్క్ చేశాను. బట్ నన్ను చాలా ఇబ్బందుల్లో పడేశారు సార్. డీజీపీ గారు నా మీద ఎంక్వైరీ వేశారు. ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్గా ఉంది. ఎంక్వైరీలో కానీ నేను దొరికానంటే మనకి ప్రమాదమే. నో, మీకే ప్రాబ్లం రాకుండా నేను హెల్ప్ చేస్తాను. ఎంత అమౌంట్ ఖర్చైనా నేను భరిస్తాను. ఎంక్వైరీ ఆఫీసర్స్ని ఎలా మేనేజ్ చేయాలో మీరు ఆలోచించండి. ఈలోగా ఆ విషయం వాళ్ళకెలా తెలిసిందని నేను కనుక్కుంటాను. యూ డోంట్ గెట్ వరీడ్. నేను చూసుకుంటాను. ఐల్ టేక్ కేర్. మీరు బయలుదేరండి. ఓకే, రైట్ సార్. యా. వాళ్ళని తీసుకొస్తుండగా ఎస్కాట్గా వస్తున్న ఎస్ఐ మీద కాల్పులు జరిపి పారిపోవాలని చూశారు సార్. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి స్రవంతి ఇలా జరిగింది? మావయ్యని చంపబోయిన వాళ్ళు దొరికారు అన్న ఆనందం క్షణం కూడా లేకుండా చేశాడా ఏసీపీ? అన్నం పెట్టిన చేతిని నరకాలను చూసిన ఆ దుర్మార్గులకి శిక్ష పడుతుంది, మనకు న్యాయం జరుగుతుంది. అసలు దీనంతటికీ కారకులెవరో బయటపడుతుంది అనుకున్నాను. కానీ ఆ ఏసీపీ, చట్టాన్ని కాపాడే ఆ పోలీస్ అవినీతి పరుడై తనని చంపేశాడు. ఇప్పుడు మనకి ఏ చిన్న సాక్ష్యం కూడా లేదు. అసలు హంతకులెవరు? ఇదంతా వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు మనకెలా తెలుస్తుంది? నాకెందుకో భయంగా ఉంది. మళ్ళీ మావయ్యని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది స్రవంతి.
సత్యాకి నా చెల్లెలికి పెళ్లి చేద్దాం. సావిత్రి చనిపోయిందని కన్ఫర్మ్ అయ్యాక ఇంకా ఎవరి కోసం ఆగాలి? పెళ్లి మాత్రం ఫిక్స్.